అండి పండు మిర్చి తీసుకున్నాను 1/2 కేజీ. ఒక 4 పక్కన తీసాను. అంటే మా వాళ్ళు చెప్తారనమాట కొంచెం పక్కకు తీయాలి చేసినని. ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. పండు మిర్చి కట్ చేసుకున్నాం కదా, అది మెత్తగా గ్రైండ్ చేసుకోవడం కాదు, బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ వచ్చేసి టమాటో కట్ చేసి ఆయిల్ వేసి టమాటో ఉడికించుకున్నాను. ఉప్పు వేసాను, ఇంకేం వేయలేదు. అలాగే టమాటో కొంచెం ఉడికిన తర్వాత చింతపండు వేసానండి. సరిపడా, అంటే మీరు క్వాంటిటీ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి. నేనైతే నాకు అంజదా తెలుస్తుంది కాబట్టి అలా వేసేసాను. చూడండి, ఇది గ్రైండ్ చేసేసాను కదా. ఇప్పుడు ఇందులోకి మనము టమాటా చింతపండు కలుపుతాం. టమాటా చింతపండు అనేది చల్లగనక గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు టమాటో ఉడకపెట్టేటప్పుడు ఆయిల్ వేసాం కదా, ఇంకా వాటర్ అయితే మనకి ఎక్కడ తగ్గలేదు. సో ఇప్పుడు మొత్తం ఇది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు బగారించుకోవాలి. 1/2 కేజీ కాను 1 స్పూను ఆవాలు తీసుకున్నాను. అండ్ 1/4 టీ స్పూను మెంతులు తీసుకున్నానండి. ఇవి డ్రై రోస్ట్ చేస్తున్నాను. అండ్ ఒక వెల్లుల్లి కూడా ఒక మొత్తం రెంప తీసుకోవాలి. అంటే మీరు తినేదాన్ని బట్టి 1-2 వేసుకోవచ్చు. నేనైతే 1 వేస్తున్నాను. ఇప్పుడు ఇది స్మాల్ కాదు, బిగ్ కాదు, మీడియం సైజు. పొట్టు తీసి దాంతోపాటు ఇది పౌడర్ కొట్టుకుంటాం కదా, అప్పుడు అది కూడా గ్రైండ్ చేసుకొని చల్లారిన తర్వాత ఈ మనం గ్రైండ్ చేసుకుంటున్నాం పచ్చడిలో వేయాలి. చూడండి, ఇది బరకగా నూరాను, ఇది మరీ మెత్తగా పేస్ట్గా నూరాను. అయితే ఇందులో వచ్చేసి మనము ఆవాలు, మెంతులు, వెల్లుల్లి వేసుకున్నాము, ఉప్పు వేసుకున్నాము, చింతపండు కూడా వేసుకుంటాం కదా ఆల్రెడీ. ఇదిలా మెత్తగా ఇప్పుడు చూడండి, మనకి డిఫరెంట్ తెలుస్తుంది. ఇది బరకగా నూరింది, ఇది మెత్తగా నూరింది. రెండు మిక్స్ చేసుకొని ఒక దగ్గరగా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు కూడా నేను పోపు వేస్తున్నాను. అయితే పచ్చడికి ఏదైనా సరే కిలో అంజాతకి 1/4 కిలో పడుతుందండి. ఉప్పు, కారం, ఆయిల్ లాంటివి. అయితే ఈ పచ్చడి మనం పండు మిర్చి పచ్చడి కదా, పండు మిర్చి టమాటా, ఇది కొంచెం ఆల్రెడీ జ్యూసీగా ఉంటుంది కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నాం కూడా సెట్ అవుతుంది. ఇంకా ఎప్పుడంటే అప్పుడు పోపు పెట్టుకుంటాం కదా, మనకి ఈజీ మెథడ్ తెలుస్తుంది అనమాట. అండ్ పసుపు కూడా ఇప్పుడు మనం ఈ స్టేజ్లో వేద్దాము. 1 స్పూన్. ఎక్కువగా వేస్తే ఏంటంటే రెడ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో చూసి మనం తగినంత వేసుకోవాలి, కొంచెం తక్కువగా. కానీ ఆయిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు అండ్ ఇంగువ వేసుకొని మన పప్పు రెడీ సిద్ధం చేసుకోవాలి. పప్పు వేసుకుంటాం కానీ ఇప్పుడే కలపకూడదండి, ఇది చల్లారిన తర్వాత కలపాలి. నేను ఆల్రెడీ వెల్లుల్లి రెమ్మలు అందులో వేసాను కదా, మీరు కావాలనుకుంటే కొంతమంది ఇక్కడ కూడా వెల్లుల్లి యాడ్ చేసుకుంటారు, యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు. ఓకే అండి, ఇప్పుడు ఇది మూత రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆ వేడి మీద ఇంకా అది సెట్ అయిపోతుంది. చెప్పాను కదా, వేడి మీద అవుతుందని మంచిగా కాగాయి, అన్నీ వేగిపోయాయి. ఇవి చల్లారిన తర్వాత పచ్చడి కలుపుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా నిల్వ ఉంచుకుని టమాటా పండు మిర్చి పచ్చడి సిద్ధమైపోయింది. ఇది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కాకపోతే మా ఇంట్లో ఉండదు, ఎందుకంటే మేము ఫాస్ట్గా తినేస్తాం కాబట్టి. టేస్టీ అండ్ సూపర్గా ఉంటుంది. అండ్ ఉప్పు ఒకసారి చూసుకోండి, ఇక్కడ మీరు స్టేజ్లో కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా బాబాయ్, సీ యూ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.